హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఎవరైనా సరే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. మనకి ఏమైనా ఏం తినాలనిపించలేనప్పుడు, ఫీవర్‌గా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇదైతే మనకి చాలా బావుంటది రెసిపీ. ట్రై చేయండి. టమాటా కొత్తిమీర పచ్చడి. దీనికోసం మనం ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం పల్లీలు వేసుకుందాం. ఈ పల్లీలు మనకి వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది. పైన మాత్రం కలర్ చేంజ్ అయిపోతే లోపల మాత్రం సరిగా ఉండదు. అప్పుడు పచ్చడి టేస్ట్ మారిపోతుంది. తర్వాత కొంచెం మనం పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుందాం. ఇది మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి అంటే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, ఈలోగా మనం టమాటాలు కడిగి కట్ చేసుకుందాం. చూడండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటాలు కూడా ఇందులోకి వేసుకుందాం. టమాటాలు మగ్గడానికి మనకు కొంచెం టైం పడుతుందండి. టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా త్వరగా మగ్గుతాయి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. దీన్ని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ చూసారా, ఇదైతే బాగా మగ్గింది. ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం తగినంత సాల్ట్, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందామని మనం. ఇది కంప్లీట్ అయిన తర్వాత కొంచెం చల్లార్చుకొని మిక్సీ పట్టుకుంటే రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మనకి మిక్సీలో ఇష్టం ఉండదు అనుకుంటే మనం దంచుకొని కూడా చేసుకోవచ్చు. మాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను జస్ట్ మిక్సీ పట్టేసుకుంటాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ.